దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పేతురు ఈ 2వ పత్రిక రాయడంలో అతి ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నారు. ఈ పత్రిక ప్రభు యొక్క రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచటానికి ఎంతో అమూల్యమై ఉన్నదని మనం కోరుతున్నాం. గడిచిన దినాల్లో ప్రవక్తలు పలికినటువంటి మాటలు ఆ విషయాలన్నిటినీ మరలా జ్ఞాపకం చేస్తూ దేవుడు ఏ ఏ విషయాలైతే తెలియచేశాడో వాటన్నిటినీ మరలా మీకు జ్ఞాపకం చేస్తూ నిర్మలమైన మనసును మీరు కలిగి ఉండాలని నేను తెలియచేస్తున్నానని చెప్తున్నాడు. నిర్మలమైన మనసుతో దేవుని యొక్క బిడ్డలుగా ఈ అంత్య దినాలలో ముందుకు సాగాలి. కారణం ఏంటి అనంటే అంత్య దినాలలో అనేక మంది అపహాస్యం చేసేవాళ్ళు తయారవుతున్నారు. దేవుని పని జరుగుతుండగా దానిని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవునికి మహిమకరంగా బ్రతకాల్సిన వారే దురాశలను బట్టి అపహాస్యం చేస్తూ దేవుని మీద ఉంచవలసిన నమ్మకాన్ని, దేవుని పట్ల కలిగి ఉండవలసిన భక్తిని విడిచిపెట్టి వారి కోరికలను బట్టి, వారి ఇష్టాలను బట్టి ఎదుటి వాళ్ళని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయన రాకడ గురించిన వాగ్దానాన్ని ప్రజలు మరిచారా? దేవుడు ఎట్టి విధంగా తన ఉనికిని చాటాడో, ఎలాగున ఆయన రాబోతున్నాడో, సంఘాన్ని ఎలాగున తీసుకుని వెళ్ళిపోబోతున్నాడో అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. దేవుని యొక్క మాట ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ సృష్టించబడినటువంటి ఈ అనంతకోటి విశ్వం ఆల్రెడీ ఒకసారి నాశనమైంది. ఎలాగున నాశనమైంది అనంటే పరలోకంలో దేవాతి దేవుడు సింహాసనాసీనుడై ఉంటుండగా నిత్యము వేవేల దూతలు గాన ప్రతిగానములతో ప్రభుని స్తుతించాలి. అయితే ఒక దినాన్న లూసిఫర్ అనబడినటువంటి వాడు, నేటి దినాల్లో సాతానుగా పిలువబడుతున్నవాడు, అప్పుడు పరలోకములో ప్రభు సింహాసనమునకు ఇంకా వేంచేయక ముందు ఇలాగ మనసులో అనుకున్నాడట, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే ప్రజలందరూ అనగా అప్పుడున్న దూతలందరూ నన్ను పొగిడితే ఎంత బాగుంటుంది అని తన మనసులో దేవుని సింహాసనాన్ని ఆశించాడు. దేవుడి స్థానాన్ని ఎప్పుడు ఎవరు ఆశించడానికి వీలు లేదు. అంతే, దేవుని కోపం వచ్చి ఒక్క తన్నాడు. పాతాళములో ఉన్నటువంటి ఒక బిలములోనికి వెళ్ళి బంధించబడి ఉన్నాడు. అలాగున ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆడు మొదటి సృష్టి నాశనమైంది. అనంతరం దేవుడు ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక అనే మాటలు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. దానికి ముందే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, కానీ సృష్టించబడిందంతా కూడా పాడైపోతే మరలా ఇంకొకసారి దీని అంతటినీ సృష్టించాడు. అదే సృష్టి మరొక్కసారి లయమైపోబోతుంది.
మనం చూస్తున్న ఆకాశం భూమి గతించిపోతుంది. ఆ తర్వాత ప్రభువారు నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టించబోతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు అనంటే ఆయన ప్రజలైన వారు ఈ భూమిని మలినం చేశారు, అపవిత్రం చేశారు, పాపముతో నింపేశారు, శరీర కోరికలతో నింపారు. దేవుని సంబంధమైనటువంటి ఆనందం ఈ భూమి మీద బొత్తిగా లేకుండా అయిపోయింది. అందుకే మరల దేవుడు దీని అంతటిని శుద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం మనం బహుగా గమనించవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మనం నాశనము కాకూడదని, నిత్య నరకములో పడకూడదని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, మర్చిపోకండి దేవుని దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరాలుగాను 1000 సంవత్సరాలు ఒక రోజుగాను ఉంది అని. అంటే దేవుడు వస్తాడు అనే ఆ వాగ్దానాన్ని ప్రజలు మర్చిపోయారని, ఆయన చేసినటువంటి వాగ్దానం మర్చిపోయేది కాదు అని, ఆయన వాగ్దానం చేసిన తర్వాత ఎంతో కాలం గడిచిపోయినట్లు మనుషులకు అనిపిస్తుంది. దేవునికైతే అది 2 రోజుల్లాగా ఉంది అని, మనకు చాలా కాలం అనేది ఆయన అనుభవంతో లేదు. ఆయన క్రీస్తు తిరిగి పంపించేందుకు మన లెక్కల ప్రకారం 2000 సంవత్సరాలు ఆగాలంటే అందులో ఆయన ఉద్దేశం ఏంటి? ఒక రోజే 1000 సంవత్సరాలు. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయిందంటే ఆయన దృష్టిలో 2000 సంవత్సరాలు 2 రోజులు కాదా? అందుకనే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఆయన వస్తానని చెప్పాడు, జాగు చేయట్లేదు. ఆయనకి తెలుసు ఆయన రాబోతున్నాడు. అది ఎప్పుడు రావాలో ఆయనకి బాగా తెలుసు. యేసు ప్రభువారిని మరలా ఎందుకు, ఎప్పుడు, ఎలాగ పంపాలో తండ్రి అని దేవునికి తెలుసు. చాలా మంది అనుకుంటున్నారట, కొందరు ఇది ఆలస్యం అయింది అని అనుకుంటూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆ వాగ్దానం ఏమో ఆలస్యం చేసేసాడు అని అనుకుంటున్నారట. కానీ వాక్యం ఏం చెప్తున్నానంటే, మీరు ఓర్పు కలిగి ఉండండి, ఎవరు నాశనం అయిపోకుండా ఉండాలని, అందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువు యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోవాలని ఆయన సమయం ఇచ్చాడే తప్ప మరొకటి ఏమీ కాదు. అంటే ఇవ్వబడిన ఈ సమయాన్ని అద్భుతమైన రీతిలో వినియోగించుకోగలిగితే వారందరికీ మేలే. ఒక్కసారి గనక టైం అయిపోయిందా, ఆ ప్రభు దినము వచ్చిందా, అయిపోయినట్టే. ఇంకా అందుకంటాడు, అది దొంగ వలె వచ్చేది. అంటే చెప్పకుండా రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆకాశాలు ఓరుమని గతించిపోతాయట, పంచభూతములు తీవ్రమైన వేడితో కరిగిపోతాయట, ఈ భూలోకం దాని మీద ఉన్నటువంటివన్నీ కూడా కాలిపోతాయి. ప్రభు రాకడ విషయమై చెప్తూ ఆ దినం ఎంత ఘోరంగా ఉంటుందో అనేకమైన ప్రవచనాలు రాయబడ్డాయి. ప్రభు దినం అంటే అక్షరాల 24 గంటల రోజు కావనవసరం లేదు. ఆ దినం కాలం 1000 సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే క్రీస్తు తిరిగి వస్తానని చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరబోతుంది. అంతిమ తీర్పు సమయం వరకు ఈ దినం ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకనే ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి గనక మీరు పవిత్రమైన ప్రవర్తన, భక్తి కలిగిన వారై ఉండండి. ఆ రోజు కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండండి. రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దినాన్న ఆకాశాలు మండిపోతూ లయమైపోతాయి, పంచభూతాలన్నీ తీవ్రమైన వేడితో కరిగిపోతాయి. అయితే దేవుని వాగ్దానం మాత్రం
ఎన్నడూ మారదు. కొత్త ఆకాశం, కొత్త భూమి మనం చూస్తాం. దేవుని యొక్క న్యాయం ఉండేటువంటి సమయం అది. నీతి న్యాయాలు చిన్న చూపు చూసి వాటిని అనుసరిస్తున్న అలాంటి వారికి హింసించే ఈ లోకానికి అది పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దైవికమైన భక్తి లేదు. నేటి దినాల్లో పూర్తిగా దేవునికి విరుద్ధమైన పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే రాబోయే దినాల్లో ఈ పరిస్థితులన్నీ మారతాయని సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే ప్రభు రాకడ కొరకు ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగిన వారుగా మారాలి. దేవుని ఉద్దేశం ఏంటి? మనము ఆయన రాకడలో ఎవ్వరు విడిచిపెట్టకుండా అందరూ ఎత్తబడాలని. అందుకని మన ప్రభు సహవాసం కోసం, ఆయన అనుగ్రహించే రక్షణ కోసం ఎదురు చూడాలని పౌలు గారు కూడా ఇదే మాటలు చెప్పారని ఆయన సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. 1 తెస్సలోనికీ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. ఇదిగో ఆయన రాబోతున్నాడు. మొదట మృతులు లేస్తారు, ఆ తర్వాత సజీవులమై ఉన్న మనము లేపబడతామని ఆయన రాకడ కొరకు తెలియచేసిన విషయాలను గుర్తు చేస్తున్నాడు. మనం ఒకవేళ ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి, ఉపదేశించడానికి ఒకవేళ కష్టంగా అనిపిస్తే మరి నిలకడ లేని వారి పరిస్థితి ఏంటి? వారి నాశనకరమైన పరిస్థితులు ఏంటి? అందుకే ఉపదేశించాలి, అనగా ఇతరులకి విషయాలు తెలియచేయాలి. క్రీస్తు యొక్క మాధుర్యతను, ప్రేమను తెలియచేయాలి. ఆయన రాకడను ప్రజలకు తెలియచేయాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు గురించిన రాకడను వివరిస్తావో ప్రజలు ఆ సత్యాన్ని అంగీకరించగలిగితే నిత్యత్వపు వారసత్వాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియ దేవుని జనాంగమా, నాది 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 అని వెర్రవీగుతున్నావు. కళ్ళ ముందు కొన్ని విపరీతమైన కార్యాలు జరిగిపోతున్నాయి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అద్భుతమైన కట్టడాలు, నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం కట్టుకోవటం లేదు. దాని గురించిన నిర్ణయం కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు. ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆయన రాకడలు ఎత్తబడట కొరకు ఆత్మ సంబంధమైన వారుగా పనిచేద్దాం. ఎవరు నశించుట దేవుని చిత్తము కాదనే కదా ఇంకా ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఆయన వచ్చేటప్పటికి మనం కొద్ది మందినైనా సంసిద్ధపరచగలిగితే, కొంతమంది అయినా ప్రభు ప్రేమలో మనం నడిపించగలిగితే ఎంత బాగుంటుంది. ఎవడు పోతే నాకేంటి, ఎలా పోతే నాకేంటి అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండొద్దు. ఎందుకనంటే ఎవ్వరు నశించి పోకూడదని దేవుని చిత్తమైతే మరి ఆ చిత్తంలో మనం కూడా చేయాల్సిన పని ఉందిగా. అందుకని ఈ విషయాలను మనం మనసులో పెట్టుకోవాలి. తప్పుడు బోధల చేత మీరు స్థిరంగా ఉండేటువంటి వారు గలిబిలి చెందుతారు. జాగ్రత్తగా ఉండండి. నిజంగా నేటి దినాల్లో ఎన్నో అబద్ధ బోధలు వచ్చాయి. రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి పద్ధతులు వచ్చాయి. లోకం భయంకరంగా చెడిపోయింది. అపవిత్రత చేత, ధన వ్యామోహం చేత, అధికార కాంక్ష చేత నింపబడిపోయింది. చాలా ఘోరం. వీళ్ళందరూ ప్రభు రాకడలో కొట్టుకుపోతారు. అందుకని మనం బహుజాగ్రత్త కలిగి దైవికమైన భయము, దైవికమైన భక్తిని కలిగి మన విశ్వాస జీవితాన్ని కడవరకు కూడా కాపాడుకోవాలి.
చాలా మంది పర్లేదులే, ఇంకా రాలే, రేపు రాలే, ఎల్లుండి రాడు, ఆయన ఎప్పుడో వస్తాడో రాడో కూడా ఎవరికి తెలియదు అని చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. మీ ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కారణం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మీ ప్రవర్తనను, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని, ఆయనలో మన జీవితాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆయన కృపలో, ఆయన అనుగ్రహించే జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సంసిద్ధులై ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటి? ఎవరు నశించిపోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని. అందుకనే కదా ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. 12 మందిని ఏర్పాటు చేసుకుని సువార్త భారాన్ని వారి మీద మోపాడు. అనేక మంది ప్రవక్తలు, బోధకులు, ఉపదేశకులు ఆ తర్వాత వారు వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? ఈ పత్రిక మనకేం తెలియజేస్తుంది? మనం ప్రభు రాకడకు సిద్ధపడాలి. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. ఇది మన బాధ్యత. దేవుని పిల్లలారా వినండి, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. భూమి మీద జరగాల్సిన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి బాధ లేదు. అందరూ శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవలసిన వారు కొంతమంది పాడు చేసుకుంటూ, భక్తి కలిగి బ్రతకవలసిన వారు, నీతి, యథార్థత, పరిశుద్ధతతో జీవించవలసిన వారు లోకానికి, లోక సంబంధం వాటికి లొంగిపోతూ ఉంటే ఎంత విచారం. అందుకే ప్రభు రాకడ కొరకు సంసిద్ధమవుదాం. ఆ సిద్ధపాటులో ఆయన కృప అపరిమితంగా పొందుకుందాం. ప్రార్థనలో, విశ్వాసంలో మనం నిలకడగా ఉండగలిగితే ప్రభు యేసువారు చెప్తారు, నేను వచ్చే వరకు విశ్వాసమును మీలో కనుగొనగలడా. మనం ఆయనలో విశ్వాసం కలిగి సాగిపోగలిగితే మనకి ఇవ్వవలసిన దైవికమైన దీవెనలు తప్పక దయచేస్తాడు. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభు రాకడలో ఎత్తబడేటట్లుగా సిద్ధపడి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికి దీవించి మన వాక్యానుసారంగా నడిపించును గాక. ఆమేన్.